ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ శాసనసభ్యులు, ఇతర మిత్రులు, గీతారెడ్డి గారి కుటుంబ సభ్యులు, ఈశ్వరీబాయి గారి అభిమానులు, గీతారెడ్డి గారి అభిమానులు అందరూ ఈ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని ఈశ్వరీబాయి గారు ఏ స్ఫూర్తితో పనిచేసినరో ఆ స్ఫూర్తిని తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేసిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు మిత్రులారా. ఈ రోజుల్లోనే చదువుకున్న ఈ యుగంలోనే రాజకీయాలలో మహిళలు రాణించాలంటే చాలా కష్టమైన పరిస్థితులు. కానీ ఆ రోజుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా ఈశ్వరీబాయి గారు తెలంగాణ ప్రాంతంలోనే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తనదైన ప్రత్యేక ముద్రను రాజకీయాలలో ఏర్పాటు చేయడమే కాకుండా ఆనాడు తెలంగాణ తొలి దశ తెలంగాణ ఉద్యమంలో కూడా వారు ప్రత్యేకమైన పాత్రను పోషించారు. వారు రాజకీయాలలో రాణిస్తూనే శ్రీమతి గీతారెడ్డి గారిని ఒక మంచి డాక్టర్గా చదివించి సమాజంలో అత్యున్నతమైన గౌరవము, మంచి చదువు, అన్నిటికంటే ముఖ్యంగా మా డాక్టర్ గారిని మనందరం మనస్ఫూర్తిగా అభినందించాలి. ఎందుకు అనంటే గీతక్క రాజకీయాలలో ఎదగాలని వారికి పూర్తి స్థాయిలో హాస్పిటల్ రన్ చేయడం నుంచి మొదలు పెడితే నైతికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వారు అండగా నిలబడి, మనం చాలా సందర్భాల్లో పెద్దలు చెప్తారు ప్రతి పురుషుడి విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటుందని. కానీ ఇక్కడ స్టోరీ కొంచెం రివర్స్లో ఉన్నది. గీతక్క ప్రతి అడుగులో, ప్రతి విజయంలో డాక్టర్ గారి స్ఫూర్తి, డాక్టర్ గారి సహకారం ఉంది. మనందరం కూడా వారిని మనస్ఫూర్తిగా అభినందించాలి. గీతక్క ఒక మాట చెప్పిండ్రు, ఎన్నో కార్యక్రమాలు ఉండి ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చిండ్రు అని. ఇది నేను బరువుగా భావించాను, బాధ్యతగా భావిస్తాను. గీతక్క నేను ఎప్పుడు కూడా ముందు నుంచి వారికి చెప్పిన, సొంతంగా మనకు ఒక అక్క ఉంటే ఎట్లా ఉండాలని మనం కోరుకుంటామో డాక్టర్ గీతారెడ్డి గారు అట్లా ఉంటారు. ఏ విషయంలో ఉన్నా కూడా వారు పార్టీని నడిపే విషయంలో కానీ, ఆందోళన కార్యక్రమాలు తీసుకున్నప్పుడు కానీ, నేను పిసిసి అధ్యక్షుడిగా చిన్న వయసులో ఉన్న వారు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా అందరికంటే చాలా బెటర్ పర్ఫామ్ చేసి 100% మార్కులు తెచ్చుకున్నది గీతారెడ్డి గారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో 17 పార్లమెంటు నియోజకవర్గాలకు లేదా 10 ఉమ్మడి జిల్లాలకు కార్యనిర్వాహక అధ్యక్షులను బాధ్యతలుగా వేస్తే దేశంలోనే అత్యధికంగా డిజిటల్ మెంబర్షిప్ ఎవరైనా చేపించిండ్రు అనంటే నల్గొండ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న గీతారెడ్డి గారు అత్యధికంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేసిండ్రు. వారందరి సహకారంతో, వారి కృషితోని దేశంలోనే కాంగ్రెస్ పార్టీకి 45 లక్షల డిజిటల్ సభ్యత్వాలు చేసి తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో కాంగ్రెస్ పార్టీలో నిలబడ్డది. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరు ఎప్పుడు మారుతున్నారో, ఎవరు ఎప్పుడు ఫిరాయిస్తున్నారో, ఎవరు పొద్దున్నున్నోళ్ళు సాయంత్రం ఉంటారో, సాయంత్రం సభలో ఉన్నోళ్ళు తెల్లారేకల్లా ఎక్కడ తేలుతారో తెలియని పరిస్థితిలో గీతక్క కార్యనిర్వాహక అధ్యక్షురాలుగా పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని తనకు ఒక్కొక్కసారి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా పక్కన పెట్టి బై రోడ్డు నల్గొండ పోయి కార్యక్రమాలు చూసుకొని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో పార్టీ ఆందోళన కార్యక్రమాలు, సభ్యత్వ కార్యక్రమాలు కానీ, పర్యవేక్షణ కానీ వారు చాలా క్షుణ్ణంగా. ఈరోజు నల్గొండ జిల్లాలో 12లో 11 శాసనసభ నియోజకవర్గాలు, ఏ శాసనసభ కూడా 50,000కు తక్కువ మెజారిటీ గెలవలేదు. ఇవాళ తెలంగాణలో అత్యధిక మెజారిటీతోని
సీట్లు గెలిచిన జిల్లా నల్గొండ జిల్లా. కార్యనిర్వాహక అధ్యక్షురాలుగా గీతక్క జిల్లాకు ఇన్ఛార్జిగా పనిచేసిండ్రు. వారి యొక్క విధానాలు, నిర్ణయాలు మాకు వారి సీనియారిటీ కూడా ఎంతో ఉపయోగపడ్డది. ఎందుకంటే కొన్నిసార్లు వేదిక మీద కూర్చున్నప్పుడు పిసిసి అధ్యక్షుడిగా మా వయసో లేకపోతే పరిస్థితిలో కొంతమందికి ఆమోదించడానికి ఇష్టం లేనప్పుడు ఇట్లాంటి సీనియర్ లీడర్స్ మా పక్క నుండి కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆ నిండుదనం ఆ వేదికకు వచ్చేది. నిజంగా ఈరోజు వారు మంత్రివర్గంలో లేకపోవడం అనేది ఒక లోటు.